క్రీస్తును క్రైస్తవ్యాన్ని ద్వేషించి దూషించిన క్రీస్తు పరిశుద్ధ సమూహంగా దేవుని చేత పిలువబడిన సమాజంగా కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసు వారి శ్రేష్ఠమైన నామములో అందరికీ షలోమ్. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విషయాలు మనం ఈరోజు పరిశీలన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు నేను చెప్పాలనుకున్నటువంటి వాక్య భాగం, నీ అరణ్యములో దేవుని దూతలు. ఈ వర్తమానాన్ని నేను చెప్పాలని ఆశపడి ఇంచుమించు చాలా సందర్భాలను వెలికి తీయటం జరిగింది. కానీ సమయాన్ని బట్టి కొద్దిగా అంటే మనం ఎన్ని అంశాలని చెప్పుకోగలిగితే అన్ని అంశాలని ఒకటే అయితే ఒకటి దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం పరిశీలన చేద్దాం. అపోస్తులైనటువంటి పౌలు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. 1వ అధ్యాయము 14వ వచనం, వీరందరూ రక్షణను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. దేవునికి స్తోత్రం. అపోస్తులైనటువంటి పౌలు ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ రాస్తూ అంటున్నాడు, ఇక్కడ కొన్ని ఆత్మలు ఉన్నారు. ఇక్కడ ఆత్మలు అనగా దేవుని యొక్క దూతలు. ఈ దూతలు సేవ చేయడానికి ఉన్నారట, అంటే పరిచర్య చేయడానికి ఉన్నారు, ఉపచారం చేయడానికి ఉన్నారు. అయితే ఈ ఉపచారం ఎవరికి చేస్తారా అంటే రక్షణ అనేటువంటి స్వాస్థ్యాన్ని పొందబోయేవారికి. దేవునికి స్తోత్రం. అంటే రక్షణ అనేటువంటి స్వాస్థ్యాన్ని పొందబోయేవారు అనగా క్రీస్తు సంఘముగా, క్రీస్తు శరీరములో కట్టబడినటువంటి పరిశుద్ధ క్రీస్తు వారి శిలువ రక్తములో కడగబడిన విశ్వాసికి సేవ చేయడానికి, ఉపచారం చేయడానికి, పరిచర్య చేయడానికి దేవుడు కొన్ని ఆత్మలను లేకపోతే కొంతమంది దేవుని యొక్క దూతలను ఒక్కొక్క సేవకునికి, ఒక్కొక్క విశ్వాసికి ఆయన అప్పగిస్తాడు. అంటే ప్రతి విశ్వాసి దగ్గర కొంతమంది దూతలు కావలిగా ఉంటారు. భక్తుడైనటువంటి యాకోబు అంటాడు, ఇగో నా ప్రయాణములో నాకు సహాయము చేసిన దూత అంటాడు. అంటే యాకోబు ప్రయాణములో దేవుని యొక్క దూతలు సహకరించినట్లు మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా సేవకుడి కాకుండా విశ్వాసుల యొక్క జీవితంలో విశ్వాసులను కూడా సేవ చేయడానికి, విశ్వాసులకు ఉపచారం చేయడానికి దేవుని దూతలు ఎలా ఉంటారు అని వాక్యం చెప్తున్నాడంటే, దావీదు భక్తుడు 91వ కీర్తన అంటాడు, ఇదిగో అక్కడ చదవండి, ఒక మాట చదువుతాం. 91వ కీర్తనలో ఒక చక్కటి మాట ఉంటుంది. ఆ మాటలో రాస్తూ ఉంటాడు, నీకు ఏ అపాయము రాదు, నీకు ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన దూతలు, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తుపట్టుకుంటారు. అంటే దేవుని యొక్క దూతల యొక్క పని ఏంటయ్యా అంటే, దేవుని రక్తములో, క్రీస్తు శిలువ రక్తములో కడగబడినటువంటి పరిశుద్ధ సమూహానికి ఉపచారం చేయటమే, పరిచర్య చేయడమే. అలా ఉపచారం చేయడానికి దేవుడు
కొన్ని దూతలను ప్రతి విశ్వాసికి ఇస్తాడు. అంటే ప్రతి విశ్వాసి చుట్టూ కొంతమంది దేవదూతలు ఎప్పుడు కూడా సంచరిస్తూ ఉంటారు. ఎంతమంది ఇంచుమించు నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు ప్రభు దగ్గర అడిగితే ఇంచుమించు ఎన్ని దూతలను ప్రభు నీకు ఇవ్వగలడు? దేవుడు నీకు ఎన్ని దూతలను అప్పగించగలడు? ఎంతమంది దూతలను నీకు కావలిగా ఉంచగలడు? లెక్క తెలుసా మీకు ఎవరికైనా? చెప్పండి ఎంతమందో. ఒక విశ్వాసికి దేవుడిచ్చే సెక్యూరిటీ గార్డ్స్ ఎంతమంది? ఒక్కొక్క విశ్వాసికి దేవుడు నువ్వు ప్రార్థన చేస్తే 72,000 మంది దూతలు నీకు కావాలిగా ఇస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు మోకరించి ప్రభువుని అడిగితే, ప్రభు నీ సహాయం నాకు కావాలి అని ప్రభువుని నువ్వు గోచాడగలిగితే, నువ్వు అడిగిన వెంటనే నీ వెనకాల 72,000 మంది దూతలు నిలిచి ఉంటారు. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 72,000 మంది దూతలు అంటే ఇట్ ఈస్ నాట్ ఎ వెరీ సింపుల్ థింగ్. అది చాలా సామాన్యమైనటువంటిది కాదు, చాలా ఉన్నతమైనది. ఎందుకంటే ఒక మనిషి వెనకాల ఇంత దేవదూత ఘనము ఉంటే, అసలు దేవుని యొక్క సన్నిధిలో మానవుని జీవితంలో ఆ దేవదూతల యొక్క పరివారపు సరిహద్దును దాటి ఏ దుష్టాత్మ కానీ ఏ శత్రువు కానీ మనలను ముట్టుకొనలేడు. హల్లెలూయా. బైబిల్ వేసిన వారు చక్కని పాట పాడతారు. నాకు మరి బైబిల్ వేసిన పాటలు నాకు రావు, కానీ అందులో ఒక మాట ఉంటుంది, గేటు వద్ద దేవదూత ఘాటు ఉన్నాడు. అమ్మ చెప్పు పర్లేదు. దాన్ని దాటి అపవాది రాలేకున్నాడు, సాతాను రాలేకున్నాడు అట. గేటు వద్ద దేవదూత ఘాటు ఉన్నాడు. అదేనా? ఏమో చరణం నాకు అది చూడు రాదు, కానీ ఆ పదం మాత్రం గుర్తుంది. అంటే మనకు దేవుని యొక్క దూతలు ఎప్పుడు కూడా కావలిగా ఉంటారు. ఆ దేవదూతల యొక్క సమూహాన్ని దాటి ఏ అపవాది నిన్ను ముట్టుకొనలేడో, ఏ అపవాది నిన్ను తాకలేడో, ఏ శత్రువు నిన్ను ముట్టుకొనలేడో, ఏ కలవరం నిన్ను ముట్టుకొనలేదో. హల్లెలూయా, హల్లెలూయా. నీవు దేవుని దృష్టిలో ఎంత ప్రాముఖ్యమైన వాడవో గుర్తుపెట్టుకో. అంటే ఈ భూమి మీద ఒక దేశ రాజధానికి లేదా ఒక దేశ ప్రధానికి లేనంత భాగ్యం, లేనంత గొప్ప ఘనత దేవుడు తన ఆత్మీయ స్థితిలో ప్రతి విశ్వాసికి ప్రభువు ఇస్తూ ఉన్నాడు. ఆమేన్. ఒక దేశ ప్రధానికి లేనంత గొప్ప ఘనత. ఎందుకంటే మన చుట్టూ ఎప్పుడు కూడా వేలాది దూతలు కావలిగా ఉండి మన ప్రయాణాల్లో సహాయం చేస్తూ, మన యొక్క నడకలో సహాయం చేస్తూ, మన ప్రయత్నాల్లో సఫలత ఇస్తూ, మన యొక్క ఆపదలో మనల్ని కాపాడుతూ, మన కష్టకాలంలో మనకు సహకరిస్తూ దేవుడి దూతలు ఎప్పుడు కూడా మనకు ఉపచారం చేస్తూనే ఉంటారు. చూడండి, మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, ఎప్పుడైనా మీరు ఏదైనా పని చేస్తూ ఉన్నప్పుడు, లేదా ఏదైనా కష్టం చేస్తూ ఉన్నప్పుడు, ఏదైనా వ్యవసాయం చేసేటప్పుడు, లేదా ఏదైనా ఒక పని చేసేటప్పుడు అనేక పర్యాయాలు కొన్నిసార్లు చాలా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఈ ప్రమాదాల్లో నీకు తెలియకుండానే ఆ ప్రమాదం నుండి త్రుటిలో నుంచి తప్పించుకోగలుగుతాం. చాలా క్షణమాత్రంలో ఆ యొక్క ఆపద నుండి తప్పించబడతాం. కారణం ఏంటంటే అది నీ తెలివితేట వల్ల కాదు, లేకపోతే నీ బ్రెయిన్ చక్కగా పనిచేయడం వల్ల కాదు. అక్కడ దేవుని యొక్క దూతలు నీకు కావలిగా ఉండి ఆ ప్రమాదం నుండి నిన్ను తప్పిస్తారు. అసలు ఎలాంటి ప్రమాదమైనా సరే, ఎలాంటి కష్టకాలమైనా సరే, దేవుని దూతలు తన ప్రజలను ఎప్పుడు విడిచిపెట్టకుండా ఎప్పుడు కావలిగానే ఉంటారు. హల్లెలూయా. అనేక పర్యాయాలు నేను పరిచర్యలో ఉన్నప్పుడు అనేక పర్యాయాలు ఆ తాసుపాములు నా కాళ్ళ ఎదుకి పడగి విప్పినప్పుడు కూడా దేవుడు కాపాడాడు. మీకు చాలా పర్యాలు చెప్పాను. ఒక పర్యాయము నేను తరిట్లవారిపేట నుంచి ఆ గట్టు మీద నుంచి వచ్చేస్తుంటే, నేను ఇక్కడే నుంచున్నాను, ఇదే గట్టు అనుకుందాం, ఇక్కడే నుంచున్నాను గట్టు మీద, ఇక్కడే ఉంది తాసుపాము, అలా పడగిపోంది, నా పాదం దగ్గరే ఉంది. అప్పుడు మా అమ్మగారికి గుడ్డులో నిప్పు వచ్చిందన్నారని నేను కంగారుగా వచ్చేస్తుంది. నా మనసులో ఇంక ఏమీ లేదు, మొత్తం బ్లాక్ అయిపోయింది మొత్తం అంతా. అమ్మనే చూడాలని పరిగెత్తుకుంటూ వస్తున్నాను. పాముని చూశాను, దాని మీద అదేదో ఉంటుంది కదండి, కృష్ణపాదం చూశాను, చాలా స్పష్టంగా కనపడుతుంది, ఇక్కడే ఉంది అది. ఎలా అని కూడా వచ్చేసాను. ఆ గొట్టెక్కిన తర్వాత గుర్తొచ్చింది, బ్రెయిన్ అప్పుడు పని చేసింది అది.
అమ్మో అది తాజుపాము, మామూలు పాము కాదనిపించింది. అది నేను వచ్చేసాను, అది వెళ్ళిపోయింది. పడగ విప్పితే పగ పెట్టకుండా ఉండదు, కోట వేయకుండా ఉండదు అంటారు. మరి ఇప్పుడు వరకు రాలేదు మా బంగారు తల్లి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా కదండి. దేవుడి యొక్క కాపుదల ఎప్పుడు మనలను కాపాడుతూంటుంది. దేవుడి యొక్క ప్రసన్నత, దేవుడి యొక్క దూతలు ఎప్పుడు మనకు తోడుగా ఉండి మనల్ని బలపరుస్తూనే ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇక్కడ రాస్తున్న సందర్భాన్ని బట్టి ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని దూతలు మనకు ఎలా ఉపచారం చేస్తారు. మనందరికీ ఒక స్త్రీ బైబిల్ గ్రంథంలో హాగరు అనేటువంటి ఒక స్త్రీ తెలుసు. ఎంతమందికి తెలుసు హాగరు? ఒకసారి చేయి చూపిస్తారా? హాగరు తెలిసిన వాళ్ళు. హాగరు బైబిల్ గ్రంథంలో హాగరు అనేటువంటి ఒక స్త్రీ ఉంటుంది. ఈమె అబ్రహాము యొక్క ఉపపత్ని. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, అబ్రహామా నేను నీ కుమారుణ్ణి ఇస్తాను. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసిన తర్వాత 25 సంవత్సరాలు అబ్రహాముతో దేవుడు మాట్లాడలేదు. 25 సంవత్సరాలు. ఈ 25 సంవత్సరాలు అబ్రహాము విశ్రాంతి లేకపోతే ఎదురు చూచేటువంటి 25 సంవత్సరాలలో అబ్రహాముకు ఎలాంటి భయము వేదన చెందలేదు. కానీ శారాకు కొంచెం వేదన కలిగింది. అబ్రహామా దేవుడు నీ కొడుకునిస్తారన్న బాగానే ఉన్నావు, కానీ ఒక ప్రక్కన నా శరీరం ఉడిగిపోయింది, నా శరీర ధర్మము స్త్రీ ధర్మము నిలిచిపోయింది, నాకు కుమారుడు కానీ పిల్లలు కానీ పుడతారనేటువంటి నమ్మకము లేదు. కాబట్టి నువ్వు ఒక పని చెయ్యి. ఇగో నా పక్కన పనిచేసేటువంటి ఒక స్త్రీ ఉంది, ఈ పని మనిషిని నీకు వివాహం చేస్తాను. ఈ వివాహం చేసుకుని ఆమెకు నువ్వు బిడ్డల కంటే ఆ బిడ్డలే నా బిడ్డలను కూడా చూసుకుంటాడు, ఆ బిడ్డలు నా బిడ్డలుగా పెంచుకుంటాడు అని చెప్పి హాగరు అనేటువంటి ఒక పనిగత్తెను తీసుకొచ్చి అబ్రహాముకు వివాహం చేసింది శారా. చూడండి, అబ్రహాము ఎదురు చూస్తూ ఉన్నాడు. అబ్రహాము ఎదురు చూస్తున్నాడు, శారా కంగారు పడింది. దేవాతి దేవుడు వాగ్దానం చేసిన తర్వాత ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చకుండా ఉండడు. వాగ్దానం నెరవేర్చకుండా మానేయడానికి ఆయన నరుని వంటి వాడు, ఆయన మాట తప్పుడకు నరుని వంటి వాడు కాదు. ఆయన మాట తప్పేవాడు కాదు కనుక ఖచ్చితంగా వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఈరోజు మీరు వాగ్దానాలు తీసుకున్నారు సంవత్సరంలో, కానీ నేనేమంటానంటే సంవత్సరం అయిపోయేటప్పుడు వాగ్దానం నెరవేరడం కాదు, కానీ ఈ సంవత్సర ప్రారంభంలోనే వాగ్దానం నెరవేర్చబడి ఈ సంవత్సరం అంతా వాగ్దాన ఫలాన్ని అనుభవించేవారుగా ఉండాలని నేను అనుకుంటాను. దేవునికి స్తోత్రం. అలా ఉండాలంటే మరి ఏం చేయాలి? వాగ్దానం నెరవేరాలంటే ఏం చేయాలండి? ఒక వాగ్దానం నెరవేరాలంటే వాగ్దానానికి తగినటువంటి క్రియలు నువ్వు చేయాలి. నువ్వు కలెక్టర్ అయిపోతావంటే సరిపోయిందా? మరి ఏం చేయాలి? ఇప్పుడు దోల కాసుకునే వాళ్ళని లేకపోతే పొలం పనులు చేసుకునే వాళ్ళని నువ్వు కలెక్టర్ అయిపోతావు రా, నువ్వు కలెక్టర్ అయిపోతావు అంటే అవుతాడాడు? ఎందుకు అవడు? వాడి దగ్గర చదువు లేదు. నువ్వు వాడిని ఎలా దీవించాలి? నువ్వు అప్పుడు నువ్వు రోజు సంవత్సరంలో కౌలుకి ఒక ఎకరం కౌలు చేస్తున్నావు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కౌలు చేసే భూమి నీ సొంతం అయిపోద్దని ఆశీర్వదించాలి. దానికి అవకాశం ఉంటుంది. మనం వాగ్దానం తీసుకోవడం కాదు, వాగ్దాన ఫలము పొందాలి అంటే ఆ వాగ్దానానికి తగినటువంటి విశ్వాస జీవితము, వాగ్దాన ఫలములకు కావలసినటువంటి భక్తి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఆ వాగ్దానానికి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో అది మనం చేయాలి. చూడండి, మలాకీ గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంటుంది, నేను పరలోక వాక్యాలను విప్పి పట్టరానంత విస్తారమైనటువంటి దీవెనలు నేను కుమ్మరిస్తాను అంటాడు. ఈ వాగ్దానం వచ్చిందనుకోండి, మనం ఏం చేస్తాం? పరసలన్నీ ఇంట్లో పెట్టుకుని, ప్రభా పరసలన్నీ ఎప్పుడు నింపుతావు, పరసలన్నీ ఎప్పుడు నింపుతావు, నా లాకరంతా ఎప్పుడు నిండిపోతే కదండి. లేదంటారా? మరి దాని మాట అదే కదా, పట్టరానంటే విస్తారమైన దెర్ ఈస్ నో రూమ్ టు కీప్ ద బ్లెస్సింగ్స్ అంటే దెర్ ఈస్ నో ఎనఫ్ రూమ్ అంటే నీ రూములు సరిపోవా, నీ కొట్లు సరిపోవా అంటాడు దేవుడిచ్చే ఆశీర్వాదం దాచుకోవడానికి. మరి కొట్లు ఖాళీ చేసేసుకుంటే సరిపోద్దా? కొట్ల మీద కొట్లు కట్టేసుకుంటే సరిపోద్దా? గాదుల మీద గాదులు పోగేసేసుకుంటే సరిపోద్దా? ఆ ఆశీర్వాదాన్ని నువ్వు పొందాలంటే దానికి ముందు అంటాడు అప్పుడు అని అన్నాడా? ఎప్పుడు? అప్పుడు అంటే ఆ ఫలము పొందాలి అంటే ఎప్పుడు? అప్పుడు అన్నాడంటే పైన ఏదో ఉంటుంది. అప్పుడు ఆ పైన ఉంటుందో పని, నేను ఇప్పుడు చెప్పలేండి. దేవునికి స్తోత్రం. ఆ పై పని చేసినప్పుడు
నీ కొట్లలో ధాన్యము నిలిచి ఉంటుంది. వాగ్దాన ఫలము పొందాలి అంటే దేవుడు నిర్ణయించిన సమయానికి, దేవుడు నిర్ణయించినటువంటి కొలతలో నీ దగ్గర విశ్వాస జీవితం ఉండాలి. అబ్రహాము జీవితంలో కూడా దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దాన ఫలమును దేవుడు అబ్రహాముకి ఇవ్వాలని ఆశపడ్డాడు. కానీ అబ్రహాము భార్య అయినటువంటి శారా కంగారు పడతా ఉంది. అబ్రహాముకు దేవుడు ఎందుకు వృద్ధాప్యవర్చు వచ్చే వరకు దేవుడు సంతానాన్ని ఇవ్వలేదు? ఉదాహరణ చెప్తాను. ఇక్కడ చిన్న పాప ఉంది. ఆ పాప ఉంది, డాడీ నాకు కారు కావాలి అంది. వాళ్ళ నాన్నగారు కారు కొనివ్వగలరు కదమ్మా. కానీ ఏ కారు కొనిస్తాడు ఇప్పుడు వాళ్ళ నాన్నగారు? తీర్థంలో కారు కొనిస్తాడు. ఇప్పుడు ఆయన పెద్ద కారు, మామూలు కారు, మంచి కారు కొనివ్వగలరు. కానీ ఇప్పుడు ఏం కొనిస్తాడు? ఈ వయసుకు తీర్థంలో కారు కొనిస్తాడు. కారణం ఏంటంటే ఇప్పుడు మంచి కారు, పెద్ద కారు, ఒరిజినల్ కారు కొనిచ్చిన ఆ పాప, ఆ అమ్మాయి దాని హ్యాండిల్ చేయలేదు. అంటే దేవుడు నీకు వాగ్దానం నెరవేర్చాలి అంటే ఆ వాగ్దాన ఫలము నువ్వు అనుభవించడానికి కావలసినటువంటి విశ్వాస జీవితము, దానికి కావలసినటువంటి సామర్థ్యత, దానికి కావలసిన శక్తి నీలో ఇమర్చబడిన తర్వాత దేవుడు ఆ వాగ్దాన ఫలాన్ని దేవుడు నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము జీవితంలో కూడా అట్లాగే దేవుడు వాగ్దానాన్ని ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఎందుకు అబ్రహామును అప్పటి వరకు ఉంచాడు అంటే అబ్రహామును దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో విశ్వాసులకు తండ్రిగా మార్చాలనుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు విశ్వాసులకు తండ్రి ఎవరండి? విశ్వాసులకు పితృడు ఆయనే. మనం విశ్వాసం ఎలా కలిగి ఉండాలంటే మనం వారిని చూస్తాం. ఎవరిని చూస్తాం? అబ్రహాముని చూస్తాం. మనకు మాదిరి విశ్వాస జీవితంలో. కారణం ఏంటి? అతనుకున్నటువంటి విశ్వాసము, విశ్వాస జీవితం. ఎందుకు అతను విశ్వాస జీవితాన్ని మనం చూస్తున్నామంటే కారణం చూడండి. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. తన భార్య యొక్క శరీర ధర్మం నిలిచిపోయినప్పటికీ దేవుడు ఇస్తాడు అని ఎదురు చూచాడు. ఈరోజు మనం దేవుని కొరకు ఎదురు చూడగలిగితే, దేవుడి కృపలో మనం ఎదురు చూడగలిగితే ఖచ్చితంగా దేవుడు తన వాగ్దాన ఫలాన్ని మనకి అనుగ్రహిస్తాడు. కానీ ఆలస్యమైంది ఏంటంటే నిన్ను ఒక ప్రత్యేకమైన రీతిలో ఉంచడానికి, ఒక ప్రత్యేకంగా నిన్ను నిలబెట్టడానికి, ఒక ప్రత్యేక రీతిలో నిన్ను స్థిరపరచడానికి. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు కూడా సంతానం లేదండి. ఇస్సాకు కూడా సంతానం లేదు. కానీ ఇస్సాకు గురించి ఎప్పుడు మనము ఎక్కువగా చెప్పుకోం కదా. ఇస్సాకుకి సంతానం లేకపోయినా ఇస్సాకు యొక్క తన భార్య కొరకు ఇస్సాకు ప్రార్థన చేసినప్పుడు 40 సంవత్సరాలకు వివాహమైన 40 సంవత్సరాలకి ఆ బిడ్డలకు దేవుడు సంతానాన్ని ఇచ్చాడు. కానీ ఇస్సాకు గురించి చెప్పుకోం, మనం అబ్రహాము గురించి చెప్పుకుంటాం. ఎందుకంటే అబ్రహామును దేవుడు ఎలాగా ఆశీర్వదించాడు అంటే శరీర ధర్మము, స్త్రీ ధర్మము నిలిచిపోయినప్పుడు దేవుడు తన వాగ్దాన ఫలమును వారు అనుభవించడానికి, దేవుడు వాగ్దానాన్ని వారికి నెరవేర్చడానికి దేవుడు ఉడిగిపోయినటువంటి శరీరాన్ని, శరీర ధర్మము నిలిచిపోయిన శరీరాన్ని, ఆ యొక్క శరీరంలో వృధమైనటువంటి కణాలను తిరిగి పునరుజ్జీవింపజేసి తిరిగి నూతన యవన శక్తిని శారాకు, అబ్రహానికి ఇచ్చి దేవుడు వారిని పునరుత్పత్తి చేయగలిగిన సామర్థ్యతను ఇచ్చి బిడ్డలను ఇచ్చాడు. హల్లెలూయా. అంటే ఎండిపోయినటువంటి మోడును ఆయన చిగురింపజేశాడు. హల్లెలూయా. అది గొప్పతనం. అందుకని అబ్రహామును అంతవరకు ఎదురు చూచాడు. అబ్రహామును అలా కూడా దీవించాలని, అబ్రహాము దేవుని మహిమకు కారణంగా చూపించాలని ప్రభు ఎదురు చూచాడు. కానీ మధ్యలో శారా ఏమైందండి? కంగారు పడి. అందుకనే శారాకు మనశ్శాంతి లేకుండా పోయింది. శారాకు మనశ్శాంతి లేకపోయింది, అబ్రహాముకు మనశ్శాంతి లేకుండా చేసింది. హోమ్ మినిస్టర్స్, హలో, ఎవరు హోమ్ మినిస్టర్లో? దేవునికి స్తోత్రం. ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలరా, భార్యలరా, లేనిపోండు తలకాయ పోట్లు తెచ్చిపెట్టకండి, కంగారు పడబాకండి. దేవుని యొక్క వాగ్దానానికి, దేవుడు ఇస్తారని ఆశీర్వాదానికి ఎదురు చూడండి. కంగారు పడి కంగారు తొక్కుల్లో తక్కువకండి. శారా తీసుకెళ్ళి హాగరు వివాహం చేసింది. అబ్రహాము శారా వివాహం చేస్తూ ఉన్నప్పుడు ప్రభువా నేను చేసుకున్నా వద్దని మాట్లాడలేదు, చాలా చక్కగా వెళ్ళి చేసేసుకున్నాను. శారా లాంటి భార్యలు ఉంటే ఎంత ఆనందమో మా మగవాళ్ళు కదా. నా దగ్గర ఒక పేపర్ కటింగ్ ఉంది ఎక్కడో, మరి ఒక ఊర్లో ఒక ఆమె
తన భర్తకు ప్రేమించిన యువతతో వివాహం జరిపించిన భార్య. ఇలా మొఖాలు క్లియర్గా లేవు, ఆయన చూడండి కొంచెం. అంటే నేను చెప్పే మాటకు ఆధారం ఉందా లేదని చెప్పడం కోసమే ఇది. ప్రేమించినటువంటి అమ్మాయితో భర్తకి వివాహం చేసేది. ఈ వివాహం వేరు, ఆ వివాహం వేరు. కానీ శారా అంటే ఇక్కడ మనం ఒక రకంగా చూడాలంటే అమ్మాయి చాలా త్యాగం చేసింది. ఆ పెళ్లి చేయడానికి అమ్మాయి ఎంత కన్నీరు కార్చుంటుంది కదండి. పైకి సంతోషంగా పెళ్లి చేసి వెళ్ళిపోండి అన్నా కానీ హృదయంలో ఎంత వేదన ఉంటుందో, ఎంత దుఃఖం ఉంటుందో. పెళ్లి చేసుకునేటప్పుడు ఆ అమ్మాయి ఎన్ని కలలు కని వచ్చి ఉంటుందో. పెళ్లి చేసుకున్న తర్వాత ఆ పెళ్లి చేసుకున్నటువంటి భర్త ఆ అమ్మాయిని సరిగా పట్టించుకోకపోవటము, సరైనటువంటి వైవాహిక జీవితం చేయకపోవటము, ఆ అమ్మాయికి అనుమానం రావడం, తీసుకెళ్ళి ప్రేమించిన అమ్మాయితో అమ్మాయి ఇంకా దుఃఖపడుతూనే ఉంటుంది కదండి. కానీ జాగ్రత్తగా వినండి, శారా జీవితం అట్లాంటిది కాదు. శారా అంటుంది, అయ్యా నా శరీరం ఉడికిపోయింది, దేవుడు ఎప్పుడు ఇస్తా అన్నాడు. తర్వాత విషయం, ముందు హాగారును పెళ్లి చేసుకోండి. హాగారును పెళ్లి చేసిన తర్వాత హాగారు బాగానే పెళ్లి చేసుకుంది. హాగారును దేవుడు దర్శించాడు. హాగారుకు దేవుడు కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుడికి పేరు పెట్టింది ఇష్మాయేలు. ఈ ఇష్మాయేలు పేరు పెట్టిన తర్వాత కొన్నాళ్ళకి అబ్రహాముడు దేవుడు దర్శించాడు. శారాకు దేవుడు కుమారుణ్ణి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పి హల్లెలూయా. శారాకు కూడా దేవుడు కుమారుని ఇచ్చిన తర్వాత శారా యొక్క కుమారుడైనటువంటి ఇస్సాకు పాలు విడిచేటువంటి సమయంలో అబ్రహాము ఒక గొప్ప విందు చేశాడు. గొప్ప పుట్టినరోజు గొప్ప వేడుక చేశాడు. ఆ వేడుకలో చిన్న సమస్య వచ్చింది. హాగరుకు పుట్టినటువంటి కొడుకు అటండి శారాకు పుట్టినటువంటి కొడుకుని కొంచెం పరిహాసించాడట. చదవండి 21వ అధ్యాయం ఆదికాండం 9వ వచనం. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచిన ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేశాను. అప్పుడు అబ్రహామును గొప్ప ఐగుప్తురాలైన హాగరు కరుని కుమారుడు పరిహసించుట శారా సూచి, ఈ దాసిని దీని కుమారుని వెలగొట్టుము. ముందేమందండి, ఈమె పుట్టిన కొడుకే. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఈయన నా కొడుకులా చూసుకుంటానన్నదే. కానీ ఇప్పుడేమంటుంది, వీడు నా కొడుకుతో సమానంగా ఉండడానికి వీలు. ఎందుకనట, ఈ ఇష్మాయేలు ఇస్సాకుని పరిహాసం చేశాడట, కొంచెం ఎగతాళి చేశాడట. మరి నా కొడుకు అనుకున్నప్పుడు ఇద్దరు ఎగతాళి చేసుకోరా, అవమానపరుచుకోరా, లేకపోతే సరదాగా ఆడుకోరా. ఏదో మొత్తమే జరిగింది చిన్న విషయం అయినా కానీ శారా కళ్ళల్లో పడింది. శారా హృదయం గాయపరచబడింది. జాగ్రత్తగా వినండి, ఈ విషయం ఇప్పుడు అబ్రహాము దగ్గరికి వచ్చింది. అబ్రహాం దగ్గరికి వస్తే చూడండి 10వ వచనం, నీ దాసి దాని కుమారుడు వెళ్ళగొట్టు, మీ దాసి కుమారుడు నా కుమారుడిని సాగుతూ ఉండి అబ్రహాం దగ్గర అతని కుమారుని బట్టి అబ్రహాం మిక్కిలి దుఃఖం కలిగజేసిన. అయితే దేవుడి చిన్నవాడిని బట్టి నీ దాసిని బట్టి నీ దుఃఖపడుతూ సారా నీతో చెప్పిన ప్రతి విషయంలో ఆమె మాట వినము. హలో, ఎలాగట? ఎవరి మాట వినాలట? ఎందుకని? పెళ్లి చేసుకోమన్నప్పుడు అబ్రహాం ఏం చేసి ఉండాల్సిందండి? ప్రభా చేసుకోనా వద్దా అని అడగాల్సింది. కానీ ఏం చేశాడు ఈయన? పెళ్ళి అనేసరికి గొరుగు గొంతులేసి దేవుడు ఉన్నాడు, దేవుడిని అడగాలి, దేవుడితో మాట్లాడాలి అన్న సంగతి మర్చిపోయాడు. పెళ్లి చేసుకున్న తర్వాత సమస్య వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమన్నాడు? ప్రభా ఈ శారా చూసావా ఎలాంటి పని చేసిందో అంటే, ప్రభా అన్నాడు నోరు పూసుకుని ఆవిడని అడిగి, ఆవిడ ఏం చెప్తా చెయ్య. మరి ఇంతకుముందు ఏం చేశావు, ఇప్పుడు కూడా అదే చెయ్యి. జాగ్రత్తగా వినండి, మన జీవితాల్లో కూడా దేవుని మీద అనుకోవటం మానేసి లోకం మీద అనుకుంటే, లోకంలో సమస్య వచ్చినప్పుడు దేవుడు అంటాడు వెళ్ళి నువ్వు సావు అంటాడు. అలా ఏం పరిస్థితి ఏమైపోతుంది మన బ్రతుకప్పుడు. అందుకనే మనం ప్రతి విషయాల్లోనూ దేవుని మీద ఆనుకునే వారమై ఉందుముగాక. హల్లెలూయా. అబ్రహాము వెంటనే చూడండి, అబ్రహాం ఏం చేస్తాడో తెలుసా? అబ్రహాంతో దేవుడు చెప్పాడు, సర్లే నువ్వు మాట విన్నా కానీ నేను నీ దాసకుమారుని కూడా నిన్ను బట్టి ఆశీర్వదిస్తానని చెప్పాడు. కొంచెం మనసు సంతృప్తమైంది. వెళ్ళిన తర్వాత తెల్లవారినప్పుడు, ఆ మర్నాడు తెల్లారిన తర్వాత ఇంత భోజనం మూటగట్టి ఒక పాలు తీసి ఈ రెండట్లకి తోడగట్టి ఆ తోడెట్టుకెళ్ళి హాగరు మెడ మీద వేసి పండవతలకు అన్నాడు. హాగరుకి ఒక్క గాడిదను కూడా ఇవ్వలేదండి అబ్రహాము. గాడిద ఎందుకు గాడిద ఎందుకు వాడేవారు? ప్రయాణములో వాహనంగా
వాడేవారు. బరువును మోయడానికి, అవసరమైతే బిడ్డలు ఎక్కించుకుని నడవడానికి ఉపయోగపడేది. అబ్రహాము తన యొక్క భార్యగా పిలువబడినటువంటి హాగరును పంపించేటప్పుడు ఒక్క గాడిద కూడా లేదు. ఇచ్చిన కొద్దిపాటి ఆహారం, కొద్దిపాటి నీళ్లు ఎవరి మీద మెడ మీద పెట్టాడు? హాగరు మెడ మీద పెట్టేశాడు. ఎంత దారుణం అండి! ఇలా చేయడానికి గల ప్రధానమైన కారణం ఏమై ఉంటుంది? ఆ రాత్రి ఇంట్లో జరిగిన యుద్ధం ఇంత అంత కాదేమో. ఏ రాత్రి? తెల్లవారిన తర్వాత కూడా పంపించాడు. ఈ రోజంతా యుద్ధం జరిగి రాత్రి అంతా, ఈ రోజంతా పండగ జరిగింది. ఈ పండగ అయిపోయిన తర్వాత సమస్య వచ్చింది, ఇంట్లోకి వెళ్ళిపోయారు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వీరిద్దరి మధ్యన సర్లే బాబు ఆగో, నేను పంపించేదలే, యాదవ ఎక్స్ట్రాలు చేసావా అనే ఉంటుంది మేడం గారు. లేకపోతే గాడిదలు కూడా ఎందుకు ఇవ్వకుండా పంపిస్తాడు? అబ్రహాము ఏమైనా ఆస్తిలో దీనుడా, దిక్మాలుడా? ఆస్తిలో దేవుడు అబ్రహామును అన్నిటిలోనూ ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాము బాగా ధనవంతుడు, భాగ్యవంతుడు, అన్నిటిలోనూ ఆశీర్వదింపబడ్డాడు, ధనవంతుడిగా పిలువబడ్డాడు. కానీ హాగరును పంపించేటప్పుడు మాత్రం ఒక గాడిద పిల్లను కూడా. దీనికి ప్రధానమైన కారణం ఇస్సాకా. దేవునికి స్తోత్రం. కొన్ని కుటుంబాల్లో ఇలాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి, ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. పరిస్థితి బాగుండక, పరిస్థితి అనుకూలించక, లేకపోతే జీవితంలో ఏయో దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు ఏడబడినట్టు కొన్ని కుటుంబాల్లో కొన్ని కుటుంబాల్లో మొదటి భార్య చనిపోగా రెండో భార్యను పెళ్లి చేసుకోవటం, ఉన్నటువంటి పిల్లలు బాగా చూసుకుంటుందనో, లేకపోతే నేను ముసలోడు అయిపోయిన తర్వాత నాకు సహకరించడానికి ఒక తోడు అంటూ కావాలనో చాలామంది రెండో వివాహాన్ని చేసుకుంటారు. రెండో వివాహం చేసుకోవడం తప్పు అని